నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్ వీకెండ్ స్పెషల్. దిస్ ఈజ్ లక్ష్మి. ధర్మం పక్షం మాత్రమే మగధా న్యూస్. ఇవాల్టి వీకెండ్ స్పెషల్లో అసలు ఈ యుద్ధాలకు సంబంధించి ఏ దేశానికి మధ్య ఏ వార్ నడుస్తుంది, అసలు మనం చూస్తున్నది ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి అన్న విషయాలు కూలంకుషంగా చర్చిద్దాం. 3 దేశాల యుద్ధం 15 రోజులు, సరిగ్గా ఇవాళకి 2 వారాలు. 3 దేశాలకు 3 రకాల నరేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ 3 దేశాలు ఏ దేశం నిజం చెబుతుంది, యుద్ధంలో కూడా ఏఐ బొమ్మలే ఉన్నాయా, అసలు ఈ 3 దేశాలు 3 రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నాయి, ఇందులో వాస్తవాలు ఏంటి, అసలు నిజాలు ఎవరు చెప్పాలి, ఏ దేశం చెప్పాలి. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్తో చేస్తున్న యుద్ధంలో అంతర్జాతీయ మీడియా కథనాలు, అలాగే ఆ దేశ అధినేతలో లేక ఆ దేశ గవర్నమెంట్లో లేక సోషల్ మీడియా వేదికగా ఇచ్చే ట్వీట్స్, అంటే ఇన్ఫర్మేషన్ బై మెసేజెస్ రూపంలో వచ్చేవి మనం ప్రామాణికంగా తీసుకొని అదే వార్తలు ఇస్తూ ఉన్నాం. కానీ యుద్ధం మొదలైన 15 రోజుల తర్వాత బయటకు వస్తున్న కొన్ని భయంకర నిజాలు, అంటే అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న కొన్ని భయంకర నిజాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతర్జాతీయంగా అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చర్చించాలి. ముఖ్యంగా అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇచ్చే సమాచారంలో నిజాలు ఉన్నాయా లేవా, అమెరికా అనుబంధ మీడియా సంస్థలుగా ఉన్న CNN న్యూస్ కానీ ఫాక్స్ మీడియా సంస్థలు ఇచ్చే వార్తల్ని ఎంతవరకు నమ్మొచ్చు, అలాగే న్యూట్రల్ జర్నలిస్టులు, మేధావులు వీళ్ళంతా చెబుతున్నది వింటుంటే అసలు అమెరికా అనుబంధ సంస్థలు చెప్పిన వార్తలకి వీరు చెబుతున్న దానికి ఎందుకు పొంతన కుదరడం లేదు, ఈ విషయాల గురించి కూడా మనం చర్చ జరపాలి. ఎందుకు ఈ డౌట్స్ వస్తున్నాయి అంటే, ఎందుకు ఈ సందేహాలు వస్తున్నాయి అంటే, ఒక 3 డౌట్లు ప్రధానంగా 2 రోజుల నుంచి అందరికీ మొత్తం జియో పాలిటిక్స్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రైజ్ చేస్తున్న 3 ప్రశ్నలు. అదేంటి అంటే, నెంబర్ 1, ఇరాన్కి వచ్చిన కొత్త ప్రధాని ఖమేనీ కుమారుడు కూడా మరణించారా. నెంబర్ 2, అసలు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు బతికే ఉన్నారా. అలాగే నెంబర్ 3, అమెరికాకి ఆర్థికంగా భయంకరమైన నష్టం జరిగింది, ఇప్పట్లో కోలుకోవడం సాధ్యం కాదు, ఇది నిజమేనా. ఈ 3 అంశాల గురించి ఇప్పుడు చర్చ జరుపుదాం. అమెరికా నరేషన్, అమెరికా చెబుతున్నది, అలాగే అమెరికా చెప్పేదానికి ఇరాన్ చెబుతున్న సమాధానాలు ఎలా ఉన్నాయో ఫస్ట్ చర్చిద్దాం. అమెరికా అంటుంది, ఖమేనీని మొదటి రోజే మేము మట్టుబెట్టేశాం, అలాగే ఇరాన్ని దాదాపుగా ఆల్మోస్ట్ డ్యామేజ్ చేసేసాం, ఇంకా వారం రోజులు కూడా చాలా కష్టపడి ఇరాన్ మాతో యుద్ధం చేయాలి, ఇంకొక వారం రోజుల కంటే ఎక్కువ రోజులు యుద్ధంలో ఇరాన్ నిలబడలేదు అని స్వయంగా ట్రంపే చెప్పడం జరిగింది. దానికి ఇరాన్ ఏం బదులిస్తుందంటే, మొదటి రోజే ఖమేనీని చంపడం అనేది వాస్తవమే, కానీ ఇరాన్ ఎక్కడా కూడా ఈ వారిలో ఈ రోజు వరకు ఎక్కడ తగ్గలేదు, ఇరాన్ అలసిపోలేదు, ఇరాన్ అమెరికానే అలసిపోయింది. మేము అంతే స్థాయిలో సవాల్ విసిరాం, 6 నెలలైనా సరే మేము యుద్ధానికి సిద్ధమే అని మేము సవాల్ ఇచ్చాము అన్న విషయాన్ని ఇరాన్ గట్టిగా అమెరికాకి సమాధానం ఇస్తుంది. అలాగే నెంబర్ 2, అమెరికా ఏమంటుందంటే, ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ, అంటే కొత్త ఇరాన్ సుప్రీం ఉన్నారు కదా ముస్తఫా ఖమేనీని కూడా మేము మట్టుబెట్టేశాం, ఎప్పుడైతే ఆయన బాధ్యతలు తీసుకున్నారో ఆ తర్వాత ఆయన్ని కూడా లేకుండా చేశామంటుంది. అలాగే ఇవాళ ట్రంప్ ఒక మాట మాట్లాడారు, అంటే ఇండియా సమయంలో అర్ధరాత్రి, అమెరికాలో తెల్లవారుజామున ముందు రోజు నిన్న రాత్రి మాట్లాడారు. ఆయన రహేజా పెహ్లావి గురించి మాట్లాడారు. ఇరాన్కి కొత్త సుప్రీం రాబోతున్నాడు, ఇరాన్కి కొత్త ప్రధాని రాబోతున్నాడు, అతడే రహేజా పెహ్లావి, అది అమెరికా ఆమోద యోగ్యంతో అతడు బాధ్యతలు తీసుకుంటాడు త్వరలో అన్న విషయాన్ని ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి, అమెరికా 8 దేశాల మీద తన పెప్పెట్లను పెట్టుకుంటూ అక్కడ ఎలా ఆ యుద్ధాలు చేసుకుంటూ అక్కడ ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటూ 8 దేశాల మీద ఎలా దాడి చేసింది అన్న విషయాన్ని మనం ఆ మధ్య చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే ఇరాన్ విషయంలో కూడా ఈ పెహ్లావి, గతంలో ఎవరైతే పెహ్లావి మరణించాడో అతని కుమారుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, అలాగే ఇరాన్ దగ్గర అంటే అతను పెప్పెట్టి అక్కడ కూర్చుంటే ఇరాన్ చమురంతా తీసుకోవడం అమెరికాకి ఈజీ అవుతుంది అన్న విషయాన్ని మగధా న్యూస్ మాత్రమే దాన్ని రివీల్ చేయడం మీకు గుర్తుండాలి నిజానికి. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇది స్వయంగా ట్రంప్ నిన్న పొద్దున్న, అంటే అమెరికా సమయంలో పొద్దున్న ఆయన మాట్లాడడం జరిగిందన్నమాట. ఇదే రహేజా పెహ్లావి గురించి ఆయన నోట్లో నుంచి ఆ మాట వచ్చేసింది. అందరికీ ఆమోదయోగ్యమైన అని ఇన్ని రోజులు అన్న ఆయన పెహ్లావి పేరును కూడా మాట్లాడేశారు. సో అంటే అక్కడ అమెరికా ఆమోదయోగ్యమైన, అమెరికా తీసుకువెళ్లే పెప్పెట్ట అక్కడ ఉంటారు అనేది ఆయన స్వయంగా చెబుతున్నారు. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిస్తుంది. ఖమేనీ కుమారుడు బతికే ఉన్నారు, ముస్తఫా ఖమేనీ బతికే ఉన్నారు అన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. అమెరికా కావాలనే మేకపోతు గాంభీర్యం చేస్తుంది అని అంటోంది ఇరాన్. అలాగే అమెరికా ఇరాన్కి ఆర్థిక నష్టం చేయగలిగిన మాట వాస్తవమే, అలాగే మా మొట్టమొదటి ఖమేనీని మట్టుబెట్టిన మాట, ఖమేనీని లేకుండా చంపేసిన మాట వాస్తవమే, కానీ
అమెరికా చెబుతున్నవన్నీ కూడా కళ్ళబొల్లు కబుర్లు, ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలే తప్ప ఒక చిన్న దేశాల్లో మీద యుద్ధం చేయడానికి ఉక్కిరిబిక్కిరి అవుతుంది అమెరికా అన్న విషయాన్ని ఇరాన్ స్పష్టం చేస్తుంది. అలాగే నెంబర్ 3, అమెరికా ఇంకేమంటుంది అంటే, అనడం కాదు, ఒక రకంగా అంతర్గతంగా కొంతమంది అధికారులు అమెరికా వేదికగా మాట్లాడుతున్న కొన్ని విషయాలు ఇవేంటంటే, డైరెక్ట్ యుద్ధంలో అమెరికా ఫెయిల్ అయినప్పుడు సైలెంట్గా ఇంకేదో ఒక స్కెచ్ వేసి ఏదో ఒక మతలబు చేసి ఒక కన్ఫ్లిక్ట్ అనేది ఆ దేశంలో తీసుకురాగలిగితే కనుక ఈ యుద్ధం ఎండ్ అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. అంటే ఎండ్ అనేది ఈ అమెరికా సక్సెస్ అయిందా, ఇరాన్ సక్సెస్ అయిందా కాదు, ఇరాన్లో గందరగోళాలు కన్ఫ్లిక్ట్స్ రావాలి. మనం అంతకుముందు చెప్పినట్లుగా ఈ 8 దేశాలే కాదు, దాదాపుగా 100 దేశాల్లో అమెరికా తీసుకొచ్చే కన్ఫ్లిక్ట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఆ కన్ఫ్లిక్ట్స్లో భాగంగా ఇరాన్లో ఏం చెబుతుంది, IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నారు కదా, IRGC ఖమేనీ తయారు చేసుకున్న గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 150,000 మంది గ్రూప్ ఉంటారు. వీళ్ళు మతం ఆధారంగా ఖమేనీ సెలెక్ట్ చేసుకొని ఖమేనీ ద్వారా ట్రైనింగ్ తీసుకున్న కార్ప్స్ అనమాట వీళ్ళు. దీనికి ప్యారలల్గా గవర్నమెంట్ కార్ప్స్ కూడా ఉంటారు, అంటే గవర్నమెంట్ ఆర్మీ కూడా ఉంటారు. వీళ్ళిద్దరు 2 ట్రాక్ల మీద ఇరాన్లో చాలా బలంగా ముందుకు వెళుతూ ఉంటారు. అలాంటి ఆర్మీకి అలాగే ఈ IRGC కార్ప్స్కి మధ్యలో కన్ఫ్లిక్ట్స్ తీసుకురాగలిగితే గనక ఈ యుద్ధం చివరి దశ అనేది చాలా భయంకరంగా విచ్ఛిన్నంగా అదే ఇరాన్లో మనిషికి కూడా పడకుండా కొట్టుకు చచ్చేలాగా మారుతుంది అనే ఒక వ్యూహాన్ని అమెరికా రచిస్తుంది అన్న విషయాన్ని అమెరికా అధికారులే కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఈ విచ్ఛిన్నం జరిగితే గనక ఇరాన్ మా చేతుల్లోకి వచ్చేయగలదు అనేది అమెరికా బలంగా భావిస్తుంది. దీనికి ఇరాన్ ఆల్మోస్ట్ ఈ అంచనాలు, అమెరికా అంచనాలు అర్థం చేసుకున్న ఇరాన్ దీనికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఇరాన్లో ఉన్న ఆర్మీకి IRGCకి నిజంగా కన్ఫ్లిక్ట్సే ఉంటే గనక ఈ 15 రోజుల పాటు అమెరికాని, ఇజ్రాయిల్ని ఎలా టార్గెటెడ్గా మేము ఫోకస్ చేసి, మేము పిన్ పాయింటెడ్గా టార్గెట్ చేసి మేము ఎలా ఉక్కిరిబిక్కిరి చేయగలుగుతున్నాం, అసలు ఎలా ఈ యుద్ధం చేయగలుగుతాం, గల్ఫ్లో ఉన్న వాళ్ళ ఆర్మీ బేసుల్ని ఎలా మట్టుబెట్టగలుగుతాం, ఈ విషయాన్ని కూడా మరి అమెరికానే చెప్పాలి అని అడుగుతుంది ఇరాన్. అమెరికా ఒట్టి డొల్లా అని తేలిపోయింది అనేది ఒక చిన్న దేశమైన ఇరాన్ ఓపెన్గా మాట్లాడుతుంది. అలాగే ఇది అమెరికా మాట్లాడిన మాటలకి ఇరాన్ చెబుతున్న సమాధానాలు. అలాగే ఇరాన్ ఏమంటుంది, దీనికి అమెరికా ఏం సమాధానం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మొన్న ఇరాక్ బోర్డర్లోకి ఒక అమెరికా విమానం వెళ్ళింది. దాన్ని ఇరాక్ కూల్చేయడం జరిగింది. సరిగ్గా 2 రోజులు అంతే, 2 రోజుల క్రితం కూల్చేయడం జరిగింది. ఇరాన్ మద్దతుగా పనిచేస్తున్న, ఇరాక్లోనే ఉండి ఇరాన్కి మద్దతుగా పనిచేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ గగనతలం మీదకి, ఇరాక్కి మధ్యలోకి వచ్చిన గగనతలంలోకి వచ్చిన అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాక్ ఆర్గనైజేషనే కూల్చేయడం జరిగింది. అయితే అందులో 16 మంది అమెరికా సైన్యం ఉన్నారు. వారి యుద్ధ సామాగ్రి మొత్తం కూడా గాల్లోనే పేలిపోయింది అనేది ఇరాన్ చెబుతుంది, ఇరాక్ కూడా దాన్ని చెబుతుంది. అయితే అమెరికా ఇక్కడ ఏమంటుంది అంటే, లేదు అందులో 6 ఉన్నారు, ఆ 6 మాత్రమే ఉన్నారు, అది కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఆ విమానం కూలింది తప్ప ఇరాన్కో అంత సీన్ లేదు అనేది అమెరికా కొట్టిపడేస్తుంది. కానీ ఈ కొట్టిపడేయడంలోనే అమెరికా ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. ఎందుకంటే ఇరాక్లోకి అమెరికా విమానం ఈ యుద్ధ సమయంలో వెళ్ళడం అంటే అది ఖచ్చితంగా వారి కోసమే వెళ్ళుండాలి. ఒకటి, అలా వెళ్లే విమానంలో టెక్నికల్ ఎర్రర్స్ వచ్చాయి అనేది అమెరికా ఒప్పుకుంది అంటే అసలు ఏ యుద్ధ విమానాన్నైనా సరే అమెరికా నుంచి రేపు ఎవరైనా కొనడానికి ముందుకొస్తారా? ఈ టెక్నికల్ ఎర్రర్ యుద్ధ సమయంలో జరిగింది అనేది అమెరికా ఒప్పుకుంది అంటే కనుక అక్కడే సగం అమెరికా ఫెయిల్యూర్ అనేది కనబడుతుంది. అలా కాకుండా నిజంగానే ఇరాక్ ఫెయిల్ చేసింది అన్నా సరే అది వేరే రకంగా ఉండేది. కానీ అది టెక్నికల్ ఎర్రర్ అని మాట్లాడడం వల్ల ఇక్కడ కూడా అమెరికానే ఒక రకంగా ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది ఈ విషయంలో కూడా. అలాగే ఇరాన్ అంటున్న దాంట్లో ఖమేనీ కుమారుడు కొత్త ఇరాన్ సుప్రీం లీడర్ బతికే ఉన్నారు, ఆయన క్షేమంగానే ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలోనే మేము ముందుకు వెళుతున్నాము అనేది ఇరాన్ చెబుతుంటే, గల్ఫ్ దేశంలో ఉన్న అమెరికా ఆర్మీ బేస్లను అన్నింటినీ కూడా మేము పూర్తిగా పిన్ పాయింటెడ్గా, అంటే పాయింట్ బ్లాంక్లో పెట్టి మరి పూర్తిగా అన్నింటినీ కూడా లేపేశాము. ఇది ఒక భయంకరమైన డ్యామేజ్ అమెరికాకి జరిగింది. అసలు అమెరికా యుద్ధ ఖర్చుకి ఒక చిన్న దేశమైన ఇరాన్ చిన్న డ్రోన్లతోనే పాయింట్ బ్లాంక్లో కొట్టినట్టుగా ప్రతి అమెరికా స్థావరాన్ని పాయింటెడ్గా టార్గెట్ చేసి మేము లేపేశామన్న విషయాన్ని ఇరాన్ మాట్లాడుతుంది.
అలాగే అమెరికా ఆర్మీని గల్ఫ్ దేశాల్లోనే దాదాపుగా 300 మంది మరణించారు అన్న విషయాన్ని ఇరాన్ చెబుతుంటే లేదు కేవలం 30 మంది మాత్రమే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ స్థావరాల్లో ఉన్నవాళ్ళు, అమెరికన్ ఆర్మీ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా గల్ఫ్ దేశాల్లో ఉన్నవాళ్ళు కేవలం 30 మందే చనిపోయారు అనేది అమెరికా అంటుంది. అంటే ఇక్కడ వాస్తవాలు ఏంటి? అటు ఇరాన్ కానీ అమెరికా కానీ ఏ వాస్తవాన్ని కూడా ఒప్పుకుంటున్న దాఖలాలు లేవు. అసలు ఎంతమంది మరణించారు, ఎంత నష్టం జరిగింది అనేది ఆ దేశాలు మాత్రమే చెప్పాలి. కానీ ఇక్కడ ఎంత మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నాయో ఈ మాటలతోనే అర్థమవుతుంది. అలాగే ఈ రెండు దేశాలు ఇలా ఉంటే అసలు ఇజ్రాయెల్ గురించి మాట్లాడదాం. యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం అని అందరం మాట్లాడిన దగ్గర నుంచి సరిగ్గా ఒక 10 రోజుల నుంచి అమెరికా అండ్ ఇరాన్ మధ్య మాత్రమే యుద్ధంగా పూర్తిగా మారిపోయింది. అసలు ఇజ్రాయెల్ మధ్యలో లేనంతగా మారిపోయింది. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఇరాన్ అంటోంది ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పైన ఇరాన్ చేసిన దాడి నేపథ్యంలో ఆ బాలిస్టిక్ క్షిపణులన్నీ కూడా అంటే ఆయన డైరెక్ట్గా నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు ఆ దేశ అధ్యక్షుడు నెతన్యాహు ఉన్న కార్యాలయం మీద తన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న కార్యాలయం మీదే అప్పటికప్పుడే జరిగిన దాడి నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు మరణించారు అనే విషయాన్ని ఇరాన్ ఆ రోజు మాట్లాడింది. కాదు, ఆ తర్వాత నెతన్యాహు ఎప్పుడైతే ఇరాన్ అలా మాట్లాడిందో దాని తర్వాత ఒక 6-7 గంటల తర్వాత నెతన్యాహు బయటికి రావడం, ఆయన అక్కడ ఆ యుద్ధం జరిగిన ఆ ప్లేసుల దగ్గర కొంత మీటింగ్ కోసం ఆయన వెళుతూ ఉండడం, అక్కడ మాట్లాడడం, ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది ఆ తర్వాత జరిగింది సరిగ్గా 6-7 గంటల తర్వాత. అదే సమయంలో ఇంకో విషయం కూడా మనకు గుర్తుండాలి. ద గ్రేట్ ఫ్రెండ్ మోడీ అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం సరిగ్గా ఈ విషయం జరగడానికి కొన్ని గంటల ముందే అన్నమాట. అంటే ఈ ట్వీట్ వచ్చింది, ఆ తర్వాత ఆయన మరణించారు, ఇరాన్ టార్గెటెడ్గా నెతన్యాహు కార్యాలయాన్ని కొట్టేసింది, నెతన్యాహు మరణించారని వార్త రావడం, సరిగ్గా ఒక 6-7 గంటలు ఆ వార్తల లైవ్లో ఉండడం, ఆ తర్వాత 6-7 గంటల తర్వాత నెతన్యాహు కనబడడం, ఓకే నెతన్యాహు బతికే ఉన్నారు అని ప్రపంచం అంతా భావించడం, ఇలా జరుగుతూ వచ్చింది. సరిగ్గా ఇదంతా కూడా మార్చి 4వ తేదీ జరిగింది. ఆ తర్వాత ఇప్పటికి 15 రోజులైంది. నెతన్యాహు ఎక్కడ కూడా కనబడలేదు. అయితే నెతన్యాహు కనబడినట్టు వచ్చిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఒకసారి మీరు పక్కన బాక్స్లో కూడా చూడొచ్చు. ఆ వీడియోలో నెతన్యాహు మాట్లాడుతున్నప్పుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్ అలాగే రైట్ హ్యాండ్కి 6 ఫింగర్స్ కనబడినవి. అంటే ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన నెతన్యాహు అయినా అయి ఉండాలి, లేదు అంటే నెతన్యాహు బాడీ 2 అయినా అయి ఉండాలి. అంటే దేశ అధినేతలు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం బాడీ 1, బాడీ 2, బాడీ 3 అలా ఉంటారు అనేది మనం వింటూ ఉంటాం. ఆ మధ్య కాలంలో రష్యా ప్రధాని కూడా, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా, ఆయనకు కూడా బాడీ 1, బాడీ 2 ఉంటారు. అంటే ఆయనలాగానే ఉన్న కొంతమంది కొన్ని సందర్భాల్లో బయటకు వస్తూ ఉంటారు అనేది వింటూ ఉంటాం కదా. అలాగే ఇది ఏఐ ద్వారా వచ్చిన నెతన్యాహు అయినా అయి ఉండాలి, లేదంటే బాడీ 2 అయినా అయి ఉండాలి. కానీ ఒరిజినల్ నెతన్యాహు మరణించాడు, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ బయటికి చెప్పడం లేదు అనేది స్వయంగా ఇరాన్ చెబుతుంది. పూర్తిగా ఇక్కడ ఈ ఏఐ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తూ చెబుతుంది. అయితే ఆయన మాట్లాడే సందర్భంలో ఆ మూమెంట్లో అదొక 6 ఫింగర్ లాగా అది కనబడింది తప్పితే ఇది ఏఐ వీడియో కాదు అనేది ఇటు ఇజ్రాయెల్ చెబుతుంది. అయితే ఇదంతా కవరప్ చేయడానికి మాత్రమే చెబుతుంది ఇజ్రాయెల్. 10 రోజుల నుంచి మరి నెతన్యాహు ఎందుకు బయటికి రాలేదు, బహిరంగంగా ఆయన ఎందుకు కనబడలేదు? ఈ మధ్య కాలంలోనే అంటే ఆయన కొన్ని హై లెవెల్ మీటింగ్స్, సరిగ్గా 2 రోజుల క్రితం ఇజ్రాయిల్లో హై లెవెల్ మీటింగ్ జరిగింది, దానికి ఎందుకు నెతన్యాహు అటెండ్ కాలేదు అని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతోంది ఇరాన్. మరి దీనికి సమాధానంగా పూర్తిగా ఈ 10 రోజులైన తరువాత, ఈ 10 రోజుల నుంచి నెతన్యాహు బయటకు రాలేదు. 2 రోజుల నుంచి దీనికి సంబంధించిన వార్తలు విపరీతంగా ప్రపంచ దేశాల్లో వైరల్ అవుతున్నాయి. మరి దీని మీద మరి రేపు సండే నెతన్యాహు ఏమైనా బయటకు వచ్చి మాట్లాడతారా? తాను బతికే ఉన్నాను అని స్వయంగా నెతన్యాహుయే చెప్పాల్సిన అవసరం ఉందా? అలాగే అక్కడ ఇరాన్లో వచ్చి మొస్తబా ఖమేనీ కూడా నేను బతికే ఉన్నాను అని ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఏమో అర్థం కావట్లేదు. మొత్తానికైతే మనకేం అర్థమవుతుంది అంటే ఈ వెపన్స్తో జరుగుతున్న యుద్ధంలో దేశాధినేతలు బతికి లేకపోతే గనక, నిజంగా అటు ఇరాన్ దేశాధినేత అలాగే ఇజ్రాయెల్ దేశాధినేత బతికి లేకపోతే మరి ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఆత్మలు ఏమైనా యుద్ధం చేస్తున్నాయా? అర్థం కాదు. ఇది ఏఐ యుద్ధమా, మిసైల్స్తో జరుగుతున్న యుద్ధమా కూడా అర్థం కావట్లేదు. ఓవరాల్గా అసలు నిజాలు ఏంటి అంటే ఇరాన్ అనే ఒక చిన్న దేశం మీదకి సరే ఇజ్రాయిల్కి ఉన్న పగ వేరు, ఆ ప్రతీకారాలు వేరు. కానీ అమెరికా వచ్చి మధ్యలో దూరడం ద్వారా ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఒక చిన్న
ఇరాన్ అనేది ఒక చిన్న ఖర్చుతో, చిన్న దేశంగా ఉన్న ఒక పెద్ద అమెరికా లాంటి పెద్ద ఖర్చుతో భయంకరమైన ఇప్పటికే కొన్ని బిలియన్ డాలర్లకి అమెరికా యుద్ధ ఖర్చు ఈ 15 రోజుల్లో చేరింది అని అంచనాలు వేస్తున్నారు. అలాగే అమెరికా కాంగ్రెస్ కూడా ట్రంప్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సెనేటర్లు అందరూ కూడా అక్కడ వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న దేశం చిన్న ఖర్చుతో పెద్ద అమెరికాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మాట మాత్రం వాస్తవం. దీనికి రష్యా, చైనా సహకారం కూడా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం డైరెక్ట్గా కనబడడం లేదు. అలాగే అమెరికాని దాదాపుగా డ్యామేజ్ చేసినా సరే అమెరికా మాత్రం దీన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అమెరికా బతుకు, అమెరికా పరిస్థితి పూర్తిగా యుద్ధం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ $1 మిలియన్ ఖర్చు చేసే యుద్ధ వెపన్స్ని అనేక దేశాలు కొంటూ ఉంటాయి. నాటో దేశాలు కూడా ఇదే యుద్ధ వెపన్స్ని పంపిస్తూ, అంటే నా దగ్గర రక్షణ అనేది, నా దగ్గర ఉన్న వెపన్స్ అనేవి, నా దగ్గర ఉన్న న్యూక్లియర్ పవర్ అనేది చాలా పవర్ఫుల్, ఏ దేశం దగ్గర కూడా మా దగ్గర ఉన్నంత పవర్ లేదు అని ఈనాటి వరకు చెప్పుకుంటూ వెళుతున్న అమెరికా ఈ యుద్ధంలో, ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఫెయిల్ అయితే గనక, అంటే ఇరాన్కి సపోర్ట్ చేసిన రష్యా, చైనా ఈరోజు సూపర్ హీరోస్గా మారే అవకాశాలు ఉంటాయి. వీళ్ళిద్దరి అండతో వెళ్ళిన ఇరాన్ కూడా బలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇరాన్ బలంగా మారితే ప్రతి చిన్న దేశానికి కూడా ఆ బలం ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి చిన్న దేశమైనా సరే మనం బలంగా ఉన్నప్పుడు అమెరికా లాంటి పెద్ద దేశం కూడా మనల్ని ఏమీ చేయలేదు అనే ఒక కాన్ఫిడెంట్ అనేది మిగతా దేశాల్లో వచ్చినప్పుడు అమెరికా పతనం అనేది నశిస్తూ వస్తుంది. కాబట్టి అమెరికా ఇలాంటివేవి ఒప్పుకోకుండా అమెరికా ఆర్మీ బేస్లు, గల్ఫ్లోని అమెరికా సంస్థలు, అలాగే మ్యాన్ పవర్గా ఉన్న ఆర్మీ అనేక రూపాల్లో అమెరికాకి భయంకరమైన గట్టి దెబ్బ తగిలి దాన్ని కోలుకోవడానికి ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు అని తెలిసినప్పటికీ కూడా అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీన్ని ఒప్పుకోవట్లేదు. అంటే ఇది ఒప్పుకుంటే ఎలా ఉంటుంది అంటే, అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్కి అక్కడ చోటు ఉండదు. అలాగే అమెరికాకి ప్రపంచ దేశాల దగ్గర పరువు ఉండదు. యుద్ధాలపైన మాత్రమే బతికే అమెరికాకి ఈ జియో పాలిటిక్స్లో పెత్తనం అనేది పూర్తిగా తగ్గుతుంది. డాలర్ వాల్యూ అనేది కూడా పూర్తిగా తగ్గుతుంది. అమెరికా మాటకి విలువ ఉండదు. అసలు అమెరికాని ఎవరు లెక్క చేయరు. నిజానికి ఈరోజు అమెరికా బతుకుతుంది అంటే ఎన్ఆర్ఐలుగా వివిధ దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పడుతున్న కష్టము, అక్కడ అమెరికాని నిలబెడుతున్న విధానమే తప్ప అమెరికన్లుగా ఉన్నవాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే నేను పదే పదే చెబుతుంటాను, 5 తరాలు కూడా వెనక్కి చూసుకుంటే తన 6వ తరం ఏంటో చెప్పలేని అమెరికాకి అక్కడంటూ ఓ చరిత్ర లేదు, అక్కడంటూ ఓ బలం లేదు. పూర్తిగా అమెరికా ఆధారపడింది అక్కడికి వెళ్ళిన, మన దేశం ద్వారా వెళ్ళిన, మిగతా దేశాల ద్వారా వెళ్ళిన వాళ్ళది మాత్రమే. అంటే అమెరికా పతనం మొదలైందంటే గనక ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే రేపు హీరోలుగా మారుతారు, అమెరికాని ఆక్యుపై చేసుకుంటారు. కాబట్టి అమెరికా పతనం అనేది అతి భయంకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి వీటన్నిటినీ కవరప్ చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు 10 రోజుల నుంచి పదే మీడియా ముందుకి స్వయంగా ఆయనే రావడం, ఏదో ఒకటి మాట్లాడుతూ హడావుడి చేయడం చూస్తుంటే కనుక నిజానికి నెతన్యాహు విషయంలో ఏం జరుగుతుంది, నెతన్యాహు ఉన్నారా లేదా, ఈరోజు అమెరికాతో చేయి కలపడం లేదంటే అమెరికాని నమ్ముకోవడం వల్ల నెతన్యాహుకి ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఎందుకంటే నెతన్యాహుతో మనకున్న బంధాలు అనేది ఒక డిఎన్ఏ బంధం లాంటిది. నెతన్యాహు అటు రష్యా, భారత్ ఇవన్నీ కూడా బలంగా ఒక స్నేహితులులాగా మిత్రబంధంతో ముందుకు వెళుతున్న దేశాలు. ఇజ్రాయెల్ దేశంలో ఆ దేశ అధ్యక్షుడికి ఏదన్నా జరిగితే గనక అది భారతదేశం కూడా ఈరోజు కుసించుకుపోయే, బాధపడే అంశం. కాబట్టి నెతన్యాహుకి ఏమీ జరగలేదు అని అందరం ఆశించాలి. కానీ నెతన్యాహు విషయంలో ఏం జరుగుతుంది? మరి అమెరికా నెతన్యాహు విషయాన్ని కూడా అసలు కనీసం ఎందుకు మాట్లాడడం లేదు? ఇజ్రాయెల్ ఎందుకు 10 రోజుల నుంచి ఊసులో లేకుండా పోయింది? ఈ యుద్ధం ఆగుతుందా, ఇలాగే ముందుకు వెళుతుందా, ఏం అర్థం కావట్లేదు. అలాగే ఈ యుద్ధం జరుగుతున్న సమయం ఆ ప్లేస్ దగ్గర నుంచి మన తెలుగువాడుగా ఉన్న కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ మేము మాట్లాడాము, చర్చలు జరుపుతున్నాం, శాంతి చర్చల దిశగా వెళుతున్నాం, ఇరాన్ కొత్త సుప్రీంతో కూడా మాట్లాడడం జరిగింది అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏ దేశ అధినేతలతో మాట్లాడుతున్నాను అంటూ కొన్ని ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు. సరే, ఏదేమైనా ఆయన నిజంగా ఆ స్థాయిలో అక్కడ ఆయన చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే, ఆ గ్రౌండ్లో అయితే ఒక తెలుగువాడిగా కేఏ పాల్ ఉన్నారు అన్నమాట వాస్తవం. ఆయన మాటని అక్కడ వాళ్ళు గౌరవిస్తారు అన్నమాట కూడా వాస్తవం. కాబట్టి మరి చూద్దాం, కేఏ పాల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి చెబితే మరి కేఏ పాల్ మాటలైనా ట్రంప్ విని అసలు విషయాల్ని బయటపెట్టి నిజాల్ని వాస్తవాల్ని బయటపెట్టి అయినా ఆయన తప్పు ఒప్పుకుంటారా? లేదు అంటే ఇదే మేకపోతు గాంభీర్యంతో తూచ్ అని చెప్పి ఇంత పెద్ద యుద్ధాన్ని ఎటూ కాకుండా సీజ్ ఫైర్ అని చెప్పి క్లోజ్ చేస్తారా? ఏదో తెలియట్లేదు. అసలు ఈ యుద్ధం ఆగుతుందా, ముందుకు వెళుతుందా?
ఇక ఈ ఆదివారం తరువాత, ఎందుకంటే ఇప్పటికి సరిగ్గా 2 వారాలు 16 రోజుల ఆదివారంకి పూర్తి చేసుకుంటుంది కాబట్టి మళ్ళీ సోమవారం నుంచి ఇది కొత్త రూపం తీసుకుంటుందా, ఆగుతుందా తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది 3 దేశాలు, 3 మాటలు, 3 వ్యవహారాలు. ఈ యుద్ధం మరి ఎలాంటి యుద్ధంగా మారుతుంది అనేది చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ లక్ష్మి. వి అడ్హైర్ టు ధర్మ.